హాయ్ వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గేట్గా కొట్టండి. మనం ఈరోజు అయితే భైరవ మూవీ రివ్యూ అయితే చూద్దాం. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న స్టోరీ అని చెప్తాను, వినండి. ఒక ఊర్లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట, వరద, గజపతి అండ్ శ్రీను. అండ్ వరదకి గజపతికి ఒక ల్యాండ్ గురించి అయితే గొడవ అయితే అవుతుంది. ఆ ల్యాండ్ కోసం వీరు ఎంత దూరం అయినా వెళ్తూ ఉంటారనమాట. అసలు ఆ ల్యాండ్ గురించి ఎందుకు గొడవ అవ్వాలి అండ్ వీళ్ళిద్దరికి గొడవ అయిందా, ఎలా అయింది, అసలు ఎలా ఫినిష్ చేశారు ల్యాండ్ గురించి అని తెలుసుకోవాలనుకుంటే మీరైతే ఈ మూవీ అయితే చూడాలి. ఫస్ట్లీ మేము చెప్పుకోవాలంటే పాజిటివ్స్ అయితే చెప్పుకుందాం. పాజిటివ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్లీ మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తమ ఒక భుజాల మీద అయితే ఈ మూవీని అయితే తీసుకుని వెళ్ళారని చెప్పుకోవాలి. మెయిన్లీ చెప్పుకోవాలంటే నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. వీళ్ళైతే కాంబో సీన్స్ పడాక స్క్రీన్ మీద చూసినప్పుడు బాగా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్కి అయితే మంచి రోల్ అయితే పడ్డదని చెప్పుకోవాలి. ఈ మూవీలో మంచిగా డిజైన్ అయితే చేసుకున్నారని చెప్పుకోవాలి. డైరెక్టర్ గారు బెల్లంకొండ శ్రీనివాస్ బాగా ప్రాపర్ గా అయితే యూజ్ చేసుకున్నారని చెప్పుకోవాలి. అండ్ ఆదిత్య శంకర్ కానీ, ఆనంది కానీ అండ్ దివ్య పిల్ల అని చెప్పేసి ముగ్గురు ఉంటారు ఫీమేల్ లీడ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. అండ్ వీళ్ళ యొక్క రోల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఇచ్చారు ఈ మూవీలో. ఎవరికైతే ఒక అన్నెసరీ రోల్ అయితే లేదు, ప్రతి ఒక్క రోల్కి అయితే ఇంపార్టెంట్ అయితే ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంటర్వెల్ దగ్గర బీజిఎం అండ్ మెయిన్లీ చెప్పుకోవాలంటే ముగ్గురు హీరోస్ కి మూడు థీమ్ సాంగ్స్ ఉంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. అది థియేటర్ లో ఉంటున్నప్పుడు ఆ థీమ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకుముందు కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని అయితే మూవీస్ లో అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే మిస్ అవుతూ ఉండేవి. ఈ మూవీలో అయితే అంతగా మిస్ అవ్వలేదు, చాలా మాత్రం కవర్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నెగిటివ్స్ అయితే ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఫీమేల్ లీడ్స్ ఎమోషన్స్ కొంచెం ఇంకా క్యారీ చేసి ఉంటే బాగుండు అనిపించింది. క్యారీ చేశారు కానీ ఇంకా కొంచెం క్యారీ చేస్తుంటే ఫీమేల్ లీడ్స్ వాళ్ళదే ఇంకా బాగుండు. కొంచెం సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎమోషనల్ గా అయితే వెళ్దును అనుకున్నాను నేనైతే. అండ్ క్లైమాక్స్ కూడా ఏదో హడావిడిగా అయితే ముగించారు, అలా కాకుండా కొంచెం ఎమోషనల్ గా అయితే ముగించుంటే బాగుంది అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ లోనే కొంచెం తడబడినట్టు అనిపించింది నాకు డైరెక్టర్ గారు. అంతేగాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మూవీ అయితే ఎక్కడైతే బోర్ అయితే కొట్టదు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకినాడ వైబ్స్.